నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. వెల్, ఈసారి క్వశ్చన్ వేరేలా అడగాలి. ఐ హోప్ మీరు అందరూ ఆనందంగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఆనందంగా లేరా? వెల్, కంగారేం పడాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం భారతదేశం అలానే ఉన్నట్టుంది. ఎందుకంటే ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మనకు అదే తెలుస్తుంది కాబట్టి. ఇండియా ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. మేబీ మీరు అనొచ్చు, నేను నిన్నే బిర్యానీ తిన్నాను, నిన్నే నా గర్ల్ ఫ్రెండ్ ఎస్ అని చెప్పింది, పెళ్లి చేసుకుందా ఉంది, నాకు నిన్నే గవర్నమెంట్ జాబ్ వచ్చిందని నాకు ఆఫర్ లెటర్ వచ్చింది, లేదు వాట్ ఎవర్ బీట్, ప్రైవేట్ కంపెనీలో మంచి శాలరీ ప్యాకేజ్ హైక్ వచ్చింది, లేదు నాకు కావాలి అనుకున్న డైవర్స్ నాకు వచ్చేసింది. ఇలా ఏదో ఒక చిన్న చిన్న కారణాలు అవ్వచ్చు, పెద్ద పెద్ద కారణాలు. మేబీ నేను ఒక బిల్డింగ్ కట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి అని అనుకున్నాను, అది పాసిబుల్ అయిపోయింది. 10 మందికి చదువు చెప్పించాలి అనుకున్నాను, పాసిబుల్ అయిపోయింది. నేను ఒక 100 మందిని మోసం చేయాలనుకున్నాను, చేసేసాను. ఇలా వివిధ కారణాల రీత్యా వివిధ మనుషులు వివిధ రకాలలో ఆనందంగా ఉంటారు. దాట్స్ హ్యాపెన్స్ ఇన్ జనరల్. కానీ ఇండియాలో నిజంగానే ఎవరు ఆనందంగా లేరు అని ఈ రిపోర్ట్ చెప్తోంది. మరి ఇంతకీ వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఇండియా ఆనందంగా లేదు అని చెప్తున్నారు? ఎందుకంటే ఒకప్పుడేమో హ్యాపీనెస్ అనేది ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్ అన్నారు. మరి ఎమోషన్స్కి ఫీలింగ్స్ కూడా కొలమానాలు, మెజర్మెంట్స్ ఉంటాయా? ఉంటే ఎలా మెజర్ చేస్తున్నారు? వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు చేయగలిగింది ఒకటే, ఈ వీడియోని చివరిదాకా చూడడం. ఈ వీడియో చూస్తే ఆనందం వస్తుందో లేదో తెలియదు, కానీ ఆనందానికి సంబంధించిన అంశాల మటుకు బాగా తెలుస్తాయి. On that note, let's begin today's current affair, World Happiness Report 2023. But before going into the details, let me tell you one very important thing. ఈ వీడియో కింద ఒక గూగుల్ ఫామ్ లింక్ ఉంది. అప్టేక్ జాబ్స్ అందించే ఏ కోర్స్ అయినా, అది TSPSC అవ్వచ్చు, APPSC అవ్వచ్చు, ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా, దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఆ గూగుల్ లింక్ ఏదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉందో దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే అప్టేక్ జాబ్స్ మీకు కాల్ చేస్తుంది. ఒకవేళ మీకు అదంతా అంత క్లియర్గా అర్థం కాకపోతే 9133449696 ఈ నెంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు. అలానే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఏవైతే షార్ట్స్ ఉన్నాయో అక్కడ మీకు ప్రతిరోజు కూడా బిట్స్ రూపంలో అక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీకు అక్కడ రివిజన్ కూడా అవుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు అవేర్నెస్ కూడా వస్తుంది. అలానే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ యొక్క కమ్యూనిటీ పేజ్లో ప్రతిరోజు ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి సంబంధించిన ఆన్సర్ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్లో పెడుతున్నారు అనమాట. అందుకని ఆ వీడియో లింక్ అక్కడ పెడుతున్నారు, ఆ వీడియో లింక్ని అక్కడ పిన్ చేస్తున్నారు, కామెంట్ పెట్టట్లేదు. సో ప్లీజ్ డూ రిమెంబర్ దట్. అలానే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ మీద మీరు ఎప్పుడు చూపిస్తున్న సపోర్ట్కి గాను కృతజ్ఞతలు. లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. అసలు ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేసి ఉంటారని జాగ్రత్తగా గమనిస్తే, ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, ఆనందానికి కూడా ఒక రోజు. ఇవి ప్రపంచం చాలా వింతగా మారుతుందేమో, ఎందుకంటే మహిళలను ప్రతిరోజు గౌరవించాలి, కానీ వాళ్ళకంటూ ఒక రోజు ఉంది. పురుషులను కూడా ప్రతిరోజు గౌరవించాలి, కానీ వాళ్ళకంటూ కూడా ఒక రోజు ఉంది. పిల్లల్ని ప్రతిరోజు ప్రేమించాలి, వాళ్ళకంటూ ఒక రోజు ఉంది. ఆరోగ్యాన్ని ప్రతిరోజు కాపాడుకోవాలి, దానికంటూ ఒక రోజు ఉంది. పొగ తాగడం అనేది ఎప్పుడూ చేయకూడదు, అయినా సరే నో టొబాకో డే అని ఒక రోజు ఉంది. పర్యావరణాన్ని ప్రతిరోజు కాపాడాలి, అయినా దానికి ఒక రోజు ఉంది. ప్రతిరోజు కొత్త రోజే, కానీ ఓన్లీ January 1 ఒకటే మనకి కొత్తది. అలానే ఇక్కడ ఆనందానికి సంబంధించి కూడా ఒక రోజు వచ్చేసింది. అదృష్టం దురదృష్టం, బట్ స్టిల్ దెర్ ఈస్ అ డే ఫర్ హ్యాపీనెస్ టు. ఇట్ యాన్యువల్లీ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ March 20. సో ప్రతి సంవత్సరం ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే March 20వ తారీఖున. అదే March 20వ తారీఖున వరల్డ్ స్పారో డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ చాలామంది స్పారోస్కి సంబంధించి ఉన్న ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఈ సెల్ ఫోన్ టవర్లు ఏవైతే ఉన్నాయో అవి కట్టడం వల్ల పిచ్చుకలన్నీ చచ్చిపోతున్నాయి అని అంటూ ఉంటారు. యాక్చువల్లీ ఏవైతే మనం కాంక్రీట్ జంగల్స్ కడుతున్నామో, ఆ కాంక్రీట్ జంగల్స్ అంటే బిల్డింగ్స్ ఏవైతే కట్టేస్తున్నామో వాటి వల్ల పిచ్చుకలు గూళ్ళు పెట్టలేకపోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ సైంటిఫిక్గా రీసెర్చ్ చెప్పేది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ద సెల్ టవర్స్, it's all about the concrete jungles that have created, because of which sparrows are not able to lay their nest, because of which they are unable to continue their generations అని. ఒకవేళ కాదు సెల్ ఫోన్ టవర్ వల్లే స్పారోస్ చనిపోతాయని అంటారా? ఒకవేళ మీ అదే కన్సిడరేషన్ అయితే కింద కామెంట్ చేసి హ్యాపీగా చెప్పండి. అలానే మీరు నిజంగానే హ్యాపీగా ఉన్నారా లేదో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎందుకు హ్యాపీగా ఉన్నారని కూడా కింద కామెంట్ చేసి చెప్తే మేబీ మీ కామెంట్ని చదివి ఇంకో 10 మంది హ్యాపీగా అయ్యే అవకాశం ఉంది, బికాస్ పాజిటివిటీ ఆల్వేస్ స్ప్రెడ్స్. So World Happiness Report is unveiled its 11th edition this year. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ని పురస్కరించుకుంటూ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ యొక్క 11వ సంచిక అనమాట. అండ్ దిస్ ఈస్ అన్ యాన్యువల్ ఎడిషన్, వార్షిక సంచిక. ప్రతి సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేస్తారు. సో మొన్న 2023కి సంబంధించి March 20వ తారీఖున 11th ఎడిషన్ రిలీజ్ చేశారు. సో ఇంతకీ ఆ ఎడిషన్ ఏం చెప్తున్నా చూద్దాం సార్. ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఈస్ బేస్డ్ ఆన్ పీపుల్స్ ఓన్ అసెస్మెంట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్ యాజ్ వెల్ యాజ్ economic and social data.
సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది అట్ ద సేమ్ టైం యాదృశ్చికమైనది ఏంటి అని అంటే పీపుల్స్ ఓన్ అసెస్మెంట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్. మామూలుగా మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని మీరే చెప్పాలి, నేను చెప్పలేను. మేబీ నాకు కనిపించవచ్చు కానీ బట్ స్టిల్ ఐ కాంట్ స్పీక్ ఫర్ యూ కదా. ఇప్పుడు మేబీ నేను లోపల ఆనందంగా ఉన్నా, నా మొహం మీద కనిపించకపోవచ్చు. సో అప్పుడు ఏమనుకుంటారు, వీడు ఆనందంగా లేడు అనుకుంటారు. సో వాట్ ఎవర్ బీట్, జనాలు వాళ్ళ ఆనందం గురించి వాళ్ళు ఎంతగా అనుకుంటున్నారు అనే దాన్ని కన్సిడర్ చేసి, దానికి తోడు సమాజంలో ఏదైతే సామాజిక పరిస్థితి అలానే ఆర్థిక పరిస్థితి ఉందో వాటిని కూడా కన్సిడర్ చేసి ఈ రిపోర్ట్ని తయారు చేస్తారని చెప్పొచ్చు. కాకపోతే టు బీ ప్రిసైజ్ దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్టర్స్, అంశాలు కూడా ఉన్నాయి, మనం అవి కూడా డిస్కస్ చేద్దాము. ఇట్ వాస్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 2012 and published annually since then, and 2023 report is its 11th edition. మన ఇందాక తెలుసుకున్నాం కదా, ఇది 11వ వార్షిక సంచిక. ఇంతకీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2012వ సంవత్సరంలో. ద రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, UNSDSN. ఇక్కడ మీరు దాని యొక్క లోగోని గమనించవచ్చు. ఈ సంస్థే ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఒకవేళ ఈ హ్యాపీనెస్ రిపోర్ట్ మంచిది కాదు అంటే దానికి మెయిల్ పెట్టండి. సో ఇంతకీ ఈ రిపోర్ట్ ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని తయారు చేస్తుంది అని గమనిస్తే, సోషల్ సపోర్ట్, సామాజిక మద్దతు, ఇన్కమ్, ఆదాయం, హెల్త్, ఆరోగ్యం, ఫ్రీడమ్, స్వేచ్ఛ, జనరాసిటీ అండ్ అబ్సెన్స్ ఆఫ్ కరప్షన్, లంచగొండితనం ఎంత తక్కువగా ఉంది అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మ్యాప్లో మనకు కొన్ని దేశాలు కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ ఇక్కడ మీకు నెంబర్స్ క్లియర్గా అర్థం కాకపోవచ్చు, బట్ దెర్ ఈజ్ అ స్కేల్. ఏదైతే డార్క్ వైలెట్ కలర్లో లేదా బ్లూ కలర్లో ఉందో అది చాలా హ్యాపీగా లేనట్టు అనమాట. వేరాజ్ ఏదైతే కొంచెం ఆరెంజ్ కలర్లో లేదా ఎల్లోయిష్ కలర్లో ఉందో అది బాగా ఆనందంగా ఉన్నట్టు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే USA, కెనడా, మెజారిటీ ఆఫ్ ద యూరోప్, ఇక్కడ ఆస్ట్రేలియా, ఇక్కడ సౌదీ లేదు మిడిల్ ఈస్ట్ అని చెప్పొచ్చు. ఆ ప్రాంతాల్లోనే మీరు ఈ కలర్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ అది ఏం ఇండికేట్ చేస్తుందంటే అవి హ్యాపీగా ఉన్నాయి అని. సో ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మేబీ అందుకే నేను ఇండియాలో చాలా మంది నేను వెళ్ళిపోతా అంటున్నారు. వెళ్ళిపోండి, మీరే ఆనందపడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా బాధపడతారు. సో ఏదైతే నేను ఇండియా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇట్స్ సమ్వేర్ ఇన్ డార్క్ పర్పుల్, ఈ జోన్లో ఉంది. సో ఇండియా ఇలా ఉందన్నమాట, అంటే ఆనందంగా లేదు అని. అలా మీరు జాగ్రత్తగా గమనిస్తే నార్త్ అమెరికాకి సంబంధించి బాగా ఎక్కువగా హ్యాపీగా ఉన్న దేశం కెనడా, తక్కువ హ్యాపీగా ఉన్న దేశం డొమినికన్ రిపబ్లిక్. సౌత్ అమెరికాకి వచ్చేసి ఎక్కువ హ్యాపీగా ఉన్న దేశం ఉరుగువే, తక్కువ హ్యాపీగా ఉన్న దేశం వెనిజువేలా. యూరోప్కి వచ్చేసరికి మోస్ట్ హ్యాపీ వచ్చేసి ఫిన్లాండ్. ఇన్ఫాక్ట్ ఫిన్లాండ్ నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి, కంటిన్యూస్గా 6 times మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీగా ఉంది. అండ్ యూరోప్లో లీస్ట్ హ్యాపీయెస్ట్గా ఉన్నది ఉక్రెయిన్. ఆబ్వియస్లీ రష్యాతో యుద్ధం చేస్తుంది కానీ అక్కడ పరిస్థితులు బాగాలేదు. కానీ ఇక్కడ యాదృశ్చికం అనాలా, ఘోరం అనాలా, ఏంటి అసలు ఇది ఇలా ఎలా జరుగుతుందని అనాలా, లేదా రిపోర్ట్ తప్పనాలా తెలియదు కానీ ఉక్రెయిన్ ఈవెన్ దో రష్యాతో వార్లో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఉక్రెయిన్ ఇండియా కన్నా హ్యాపీగా ఉందని ఈ రిపోర్ట్ చెప్తుంది. అది మీరు నిజమే అంటారా? నిజమైతే కింద కామెంట్ చెప్పండి, తప్పైనా సరే కింద కామెంట్ చేసి చెప్పండి మీరేమనుకుంటున్నారు దాని గురించి. అలానే ఆఫ్రికాలో మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ మారిషియస్ అంట. మేబీ చాలా మంది అక్కడ వేరే బ్యాంక్ అకౌంట్లు, ఆఫ్ షోర్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఉంటారు, అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండుంటారు. ఆఫ్రికాలో లీస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ సియారే లియోని, అక్కడ పాపం తినడానికి తిండి కూడా సరిగ్గా లేదంట. అలానే మీరు ఏషియాకి వచ్చేసినట్టయితే మిడిల్ ఈస్ట్లో బాగా హ్యాపీగా ఉన్న కంట్రీ ఇజ్రాయిల్. అలానే లీస్ట్ హ్యాపీగా ఉన్నది ఆఫ్ఘనిస్తాన్. ఇన్ఫాక్ట్ వరల్డ్లోనే లీస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్లు ఎప్పుడైతే పరిపాలన మొదలుపెట్టారో 2021 నుంచి, అప్పటి నుంచి పరిస్థితులు చిన్న భిన్నం. ఇన్ఫాక్ట్ అంతకు ముందు కూడా ఏం బాగాలేదు కానీ అట్లీస్ట్ US ఆర్మీ ఉన్నంత వరకు వాళ్ళకి ఒక నమ్మకం ఉండదు అనమాట. అట్లీస్ట్ దే వాజ్ ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. బట్ ఎప్పుడైతే USA ఆర్మీని వెనక్కి తీసుకొచ్చేసిందో తాలిబాన్లు మొదలు పెట్టేశారు రచ్చ. సో మనం ఈస్ట్ ఏషియాని గమనించినట్టయితే లీస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఈస్ట్ ఏషియా, ఈ ఏరియా ఏదైతే దాన్ని కన్సిడర్ చేస్తే లీస్ట్ హ్యాపీయెస్ట్ ఇండియా, మోస్ట్ హ్యాపీయెస్ట్ సింగపూర్. అలానే ఈ కాంటినెంట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఏదైతే ఉందో అక్కడ కాంటినెంట్ మొత్తం ఆనందంగానే ఉందంట. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బాగా ఆనందంగా ఉన్నాయి అండ్ దేర్ ఈస్ నో లీస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ. దట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో ఇంతకీ ఈ హ్యాపీనెస్ స్కోర్ ఏదైతే ఉందో ఇది ఒక 10 స్కేల్ మీద పెడతారనమాట. అంటే 10కి గాను ఒక కంట్రీ ఎంత వచ్చింది అని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కెనడాని తీసుకున్నట్టయితే కెనడా 7.0, USA 6.9, మెక్సికో 6.3, ఇండియా దగ్గరకు వచ్చేస్తే 4.0, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ చూస్తే 1.9, అలానే ఇజ్రాయెల్ చూస్తే 6.5, ఆస్ట్రేలియా 7.1. సో అలా ఈ 10కి ఒక స్కేల్ అనమాట. సో మార్కులు అనేవి మనకే కాదు దేశాలకు కూడా ఉన్నాయి పాపం. సో ఇట్ అసైన్స్ హ్యాపీనెస్ స్కోర్ బేస్డ్ ఆన్ యావరేజ్ ఆఫ్ డేటా ఓవర్ 3 year పీరియడ్. గత గడిచిన 3 సంవత్సరాల యొక్క డేటాని ఆధారంగా చేసుకుని వాళ్ళు ప్రతి ఇయర్ ఇస్తున్నారనమాట. సో ఇప్పుడు 2023 అంటే 2020, 2021, 2022 ఈ 3 సంవత్సరాలు కన్సిడర్ చేసి ఇచ్చిన డేటా అది. సో ఇప్పుడు 2024 రిపోర్ట్లో మళ్ళీ 2021, 2022, 2023 అలా కన్సిడర్ చేస్తారు. అంతేగాని హ్యాపీనెస్ అనేది ఆల్ ఆఫ్ సడన్ టక్ మన మారిపోదు కదా. ఆబ్వియస్లీ మరి ఈ ఇయర్కి సంబంధించిన రిపోర్ట్ కాబట్టి ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉందని గమనిస్తే ద 2023 రిపోర్ట్ ర్యాంక్డ్ 137 కంట్రీస్ ఆన్ ద లిస్ట్. ఈ రిపోర్ట్లో 137 కంట్రీలని వాళ్ళు స్టడీ చేశారనమాట.
ఫర్ ద 6th year రన్నింగ్ ఫిన్లాండ్ వాజ్ నేమ్ ద వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీ. ఒకవేళ మీరు నిజంగానే ఆనందంగా లేరు అనుకుంటే ఒక పని చేయండి, హ్యాపీగా వెళ్ళి ఫిన్లాండ్లో కూర్చోండి, అట్లీస్ట్ హ్యాపీ అవుతారేమో చూడండి. ఒకవేళ హ్యాపీ అయ్యారంటే అంతా కరెక్టే. మీరు అక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీ అవ్వలేదంటే ప్రాబ్లం మీ లోపలే ఉంది, అది మీరు సార్ట్అవుట్ చేసేసుకోవాలి. ఫాలోడ్ బై డెన్మార్క్ అండ్ ఐస్లాండ్. వీళ్ళందరూ ఇంత హ్యాపీగా ఉండడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్లో కరప్షన్ తక్కువ. నేను కరప్షన్ లేదు అనట్లేదు, కరప్షన్ చాలా తక్కువ. అట్ ద సేమ్ టైం మెన్కి విమెన్కి అక్కడ ఈక్వాలిటీ ఈక్విటీ రెండు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటున్నారు. అండ్ అక్కడ పాపులేషన్ చాలా తక్కువ, బికాస్ ఆఫ్ విచ్ వాళ్ళందరూ కూడా రిసోర్సెస్ని అవైల్ చేసుకోగలుగుతున్నారు. ఎడ్యుకేషన్, హెల్త్ ఇదంతా కూడా గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది. అండ్ దట్ టు హైయర్ స్టడీస్ వరకు, గ్రాడ్యుయేషన్ దాకా. అండ్ అట్ ద సేమ్ టైం ఆ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళకి అక్కడే జాబ్స్ వచ్చేలాగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, లేదా ట్రై చేస్తారు అనమాట కంపెనీస్ని అక్కడే ఎస్టాబ్లిష్ చేసి, సో దట్ అక్కడ నేర్చుకున్న వాళ్ళు, అక్కడ చదువుకున్న వాళ్ళు అక్కడే వర్క్ చేసేలాగా. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ కంట్రీస్ లైక్ డెన్మార్క్ అండ్ ఐస్లాండ్, ఈవెన్ ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, ఇక్కడ కూడా వాళ్ళు వారానికి 4-5 రోజుల మటుకే పనిచేస్తారు, రోజుకి 4-5 గంటల మటుకే పనిచేస్తారు. మీరు ఎప్పుడైతే రోజుకి 4-5 గంటలు పనిచేస్తారో మీ దగ్గర మిగతా పనులు చేయడానికి టైం ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎక్కువగా సోషల్ యాక్టివిటీస్ చేస్తారు, బోర్గా ఫీల్ అవుతారు కాబట్టి. సో ఎప్పుడైతే మీరు 10 మందితో కలిసి పనులు చేస్తారో యూ ఫీల్ సంథింగ్ గ్రేట్, ఏదో అచీవ్ చేశాను అనిపిస్తుంది. అంతేగాని మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు టిక్కు 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 టిక్ అని కంప్యూటర్ ముందు కూర్చున్నారు అనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ కంప్యూటర్ ఉంటారు తప్పితే ఇంకేమీ ఉండదు. ఇంకా హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ఇయర్కి సంబంధించి ఇజ్రాయెల్ ఆక్యుపైడ్ 4th place, అప్ 5 spots ఫ్రమ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ 9th ప్లేస్లో ఉంటే ఈసారి ఏకంగా 4th ప్లేస్కి వచ్చేసింది. అది ఎవరికి అసలు అంత పట్టట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నార్వే ఏకంగా 7th ప్లేస్కి వెళ్ళిపోయింది, స్వీడన్ 6th ప్లేస్కి వెళ్ళిపోయింది అంటేనే చాలా మంది నమ్మలేకపోతున్నారు. బికాస్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫిన్లాండ్తో పోటీ పడేవారు రెండు. బట్ వన్ థింగ్ వీ కెన్ సే బై దట్, స్లోలీ థింగ్స్ ఆర్ చేంజింగ్. మెల్లిమెల్లిగా మిగతా దేశాలు కూడా వాటిని ఆచరిస్తున్నాయి, లేదా మెల్లిమెల్లిగా థింగ్స్ ఆర్ బికమింగ్ బెటర్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫిన్లాండ్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఐస్లాండ్, 4th ఇజ్రాయెల్, 5th నెదర్లాండ్స్, 6th స్వీడన్, 7th నార్వే, 8th స్విట్జర్లాండ్, 9th లక్సెంబర్గ్, 10th న్యూజిలాండ్. ఇక్కడ మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించారో లేదో, ఒక్క ఇజ్రాయిలే ఏషియా నుంచి ఉన్న దేశం, ఒక్క న్యూజిలాండే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ లేదు ఆస్ట్రేలియా అండ్ ఓషియా కాంటినెంట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చిన దేశం. లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఐస్లాండ్, డెన్మార్క్, ఫిన్లాండ్ అన్ని యూరోప్లో ఉన్న దేశాలు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? యూరోప్లో అందరూ హ్యాపీగా ఉంటున్నారంట. సో మీకు ఒకవేళ హ్యాపీనెస్ కావాలంటే యూరోప్ వెళ్ళిపోండి, ఓకేనా? మళ్ళీ తిరిగి ఇండియాకి రాకండి. మరి అస్సలు ఆనందంగా లేని దేశాలు ఏవి అంటే, వార్ స్కేర్డ్ ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ ఆక్యుపైడ్ ద బాటమ్ స్పాట్ విచ్ ఇస్ 137th. ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంటే లాస్ట్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. Its humanitarian crisis deepened since the Taliban government took power in 2021 following the US-led military pullout. ఇందాక అనుకున్నాం కదా, 2021 వరకు అమెరికా మిలిటరీ అక్కడ ఉంది, ఆర్మీ ఉంది కాబట్టి సమ్హౌ దే వాజ్ సపోర్టింగ్ ద ఆఫ్ఘనిస్తాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్, ఏదైతే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందో దానికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు 2021లో మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి అని చెప్పారో, తాలిబాన్లకు అవకాశం దొరికింది, వాళ్ళు దండయాత్ర చేస్తున్నారు. పాపం అప్పటి నుంచి ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉక్రెయిన్ ఇట్స్ స్పెషల్ థింగ్, మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇందాక మనం తెలుసుకున్నాము, ఉక్రెయిన్లో యుద్ధ వాతావరణం ఉన్నా, రష్యాతో యుద్ధం చేస్తూ ఉన్నా, అక్కడ జనాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా వాళ్ళు ఇండియా కన్నా ఆనందంగా ఉన్నారంట. దండం పెట్టాలి వాళ్ళకి. ఉక్రెయిన్స్ ర్యాంకింగ్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 98 to 92 దిస్ ఇయర్ డిస్పైట్ ద రష్యన్ ఇన్వేజన్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సినారియో ఇంకా బెటర్ అయింది. ఈవెన్ దో ఇండియా సినారియో కూడా బెటర్ అయింది, బట్ కంపేర్ టు ఇండియా ఉక్రెయిన్ ఉన్న పొజిషన్లో ఉక్రెయిన్ ముందుకెళ్ళిందంటే దట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. లెట్స్ టాక్ అబౌట్ ఇండియా సినారియో. ఇండియా వాజ్ ర్యాంక్డ్ 126th. సో 2023కి సంబంధించి ర్యాంక్ ఏమో 126. 2022 పోయిన సంవత్సరానికి సంబంధించి 136. అంటే మనం 10 places ముందుకు వచ్చాం. దట్స్ ఎ గుడ్ సైన్. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాల్సింది, ఎగ్జామ్స్లో ఏదైనా అడగచ్చు, 2022 కూడా అడగచ్చు, 2023 కూడా అడగచ్చు. సో ఇట్స్ బెటర్ టు రిమెంబర్. పోయిన సంవత్సరం మనం కొంచెం వెనకాల ఉన్నాం, 136. ఈ ఇయర్ 126కి వచ్చాము. అండ్ ఇండియా నైబర్స్, మన మిత్రులు ఉన్నారు, చుట్టుపక్కల ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అంటే, నేపాల్ 78, చైనా 64, బంగ్లాదేశ్ 118, శ్రీలంక 112, ఈవెన్ మనకి ఇష్టం లేని మిత్రువు పాకిస్తాన్ 108. అంటే పాకిస్తాన్లో ప్రజలు ఇండియాలో ఉన్న ప్రజల కన్నా హ్యాపీగా ఉన్నారు అని మనకి అక్కడ తెలుస్తుంది. వెల్, దీన్ని కొన్నిసార్లు నమ్మాలా లేదా అనేది కూడా మనకు డౌట్ వస్తుంది. బట్ వాట్ ఎవర్ బేట్, ఇట్స్ అ రిపోర్ట్, అఫీషియల్గా వచ్చిన రిపోర్ట్. కంట్రీస్ అన్నింటినీ ఆల్మోస్ట్ దాన్ని కన్సిడర్ చేస్తూ ఉన్నాయి, ఎస్పెషల్లీ హ్యాపీనెస్ రీత్యా. సో మనం నమ్మి తీరాలి. సో ఆ లెక్కను చూసుకుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మనమే చాలా బాధాకరంగా ఉన్నామంట, మనమే పెద్ద దేశం. ఇది ఎలా ఉందంటే, ఇంట్లో అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న వాడికే బాధలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఉంటుంది చూడండి. అలానే ప్రపంచం మొత్తం బాధ్యత మనం తీసుకున్నప్పుడు మనమే బాధపడాల్సి వస్తుంది. సో బాధ లేదు ఆనంద పడకపోవడం అనేది ఇట్ మైట్ బి ఆఫ్ వేరియస్ రీజన్స్. కారణం ఏదైనా అవ్వచ్చు. ఆరోగ్యం బాగా లేకపోవచ్చు, మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, మనకెవరు తోడు ఉండకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ 2023 రిపోర్ట్లో మీరు డీటెయిల్గా చదివినట్టయితే తెలుస్తుంది ఏంటంటే, కోవిడ్ టైమ్స్లో, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 3 years ఒక యావరేజ్ని తీసుకున్నారు కదా,
సో దాన్ని బట్టి మనం గమనిస్తే కోవిడ్ టైమ్స్లో ఒకళ్ళకొకళ్ళు ఎక్కువగా సపోర్ట్ చేసుకోలేదు అని, అలానే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా సోషల్ సపోర్ట్ అనేది అంతగా ఎక్కువగా రాలేదు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు అని ఈ రిపోర్ట్ ఇండియా గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది పిల్లలు బయట పిల్లలతో ఆడడం మానేశారంట. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళు అసలు బయటికే వెళ్ళడం మానేశారంట. వాళ్ళు బయట ప్రపంచంతో కాంటాక్ట్లో ఉండట్లేదంట. ఈవెన్ స్కూల్ నుంచి పేరెంట్స్ అని కూడా వాళ్ళు ఎవరు కాల్ చేయట్లేదంట. అలా ఉంది పరిస్థితి. సో ఈ పరిస్థితిని మార్చాలంటే మనమే మార్చుకోవాలి. అంతకుమించి మనం చేయగలిగింది ఏమీ లేదు. We'll again meet in a new current affair episode. Till then, keep watching Uptake Jobs. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. వీలైతే ఒకవేళ మీరు ఆనందంగా ఉంటే ఆనందాన్ని కొంచెం మందికి పంచండి. అది ఏ రూపంలో అవ్వచ్చు, బట్ డోంట్ డూ ఇల్లీగల్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్. దట్స్ అ రిక్వెస్ట్. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.